క్లైమాక్స్ ఊహించినట్టు రాకపోతే రీషూట్ చేయడం ఈ మధ్య కామన్ అయిపోయింది. పుష్ప 2 కూడా రీషూట్లోకి అడుగు పెట్టింది. సినిమా ఇంకా కంప్లీట్ కాకుండానే ఈ రీషూట్స్ ఏంటి అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ లెక్కన పుష్ప 2 ఆగస్టు 15న వస్తుందా లేదంటే వాయిదా పడుతుందా? సినిమా బాగా రావడం కోసం రీషూట్స్ అందరూ చేసే పనే. రీషూట్స్ చేసినంత మాత్రాన సినిమా గాడి తప్పిందన్న మాట కరెక్ట్ కాదు. ఈ రీషూట్స్ చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ ను కొల్లగొట్టాయి. సుకుమార్ కు ఇలాంటి రీషూట్స్ అలవాటే. తన ప్రతి సినిమాలో రీషూట్ ఉండేలా జాగ్రత్త పడతారు. పుష్ప 2లో 3 సీక్వెన్స్లను మళ్లీ తీస్తున్నారని తెలిసింది. ఇలా రీషూట్స్ తీస్తుంటే టైం వేస్ట్ అవుతోంది. సినిమా ఆగస్టు 15న వస్తోందా అన్న అనుమానం రావడం సహజమే. ఈ డేట్ ను మిస్ చేసుకోకూడదన్న పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. అందుకే కాబోలు 2 యూనిట్స్ తో షూటింగ్ చేస్తున్నారు. లీడింగ్ యాక్టర్స్ నటిస్తున్న సీన్స్ ను హైదరాబాద్ లో, మారేడుమిల్లిలో మరో యూనిట్ తో సీన్స్ తీస్తున్నారు. పుష్ప 2 రిలీజ్ డేట్ పై అనుమానాలు వచ్చినప్పుడల్లా ఆగస్టు 15నే వస్తున్నామని మరోసారి విడుదల తేదీ ప్రకటిస్తున్నారు నిర్మాతలు. ఆగస్టు 15 మిస్ అయితే మరో డేట్ దొరకదన్న సంగతి తెలియడంతో పోస్ట్ పోన్ అనే మాటకే చోటివ్వడం లేదు. అలాగని వస్తుందన్న గ్యారంటీ కూడా లేదట. ఒకవేళ షూటింగ్, ప్రీ ప్రొడక్షన్ పూర్తి కాకపోతే వాయిదా తప్పదంటున్నాయి చిత్రవర్గాలు. సినిమా నుంచి ఇప్పటికే 2 పాటలు రిలీజ్ కాగా ఐటమ్ సాంగ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ ప్రత్యేక గీతాన్ని తీయలేదు. ముందుగా ఐటమ్ గర్ల్ ఎవరన్న విషయంలో క్లారిటీ వస్తే గానీ ఈ హిట్ సాంగ్ పట్టాలు ఎక్కదు.